అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మానస సరోవరం వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి అంటారు. సో అంతటి మహాభాగ్యం కొంతమందికే దక్కుతుంది. ఆ కొంతమందిలో మనతో పాటు ఇరుకుల సత్యనారాయణ గుప్తా గారు అలాగే పద్మ గారు ఉన్నారు. సో వాళ్ళైతే గనక మానస సరోవరంకి వెళ్ళి అక్కడ శివుడు నడియాడిన చోటలో అక్కడికి వెళ్ళి ఆ శివుని దర్శించుకోవడం అంటే మహాభాగ్యం. సో ఆ శివుని దర్శించుకోవాలని హిమాలయాలకు వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది, కానీ అంత అదృష్టం కొంతమందికే దక్కుతుంది. ఆ కొంతమందిలో గుప్తా గారి ఫ్యామిలీ కూడా ఉంది. సో మనమైతే అక్కడ వాతావరణము అలాగే అక్కడ స్వామివారు ఎలా దర్శనం చేసుకున్నారు, అక్కడికి వెళ్లే పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో మనమైతే ఈ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఎందుకంటే మానస సరోవరం వెళ్ళి శివుని ఆశీస్సులు అయితే తీసుకున్నారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు అక్కడికి వెళ్ళి శివుని దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా పూర్వజనపురం మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మరి వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను కల్లో కూడా నేను అనుకోలేదు. ఒక పూజకి ఏమైందంటే అమరకృష్ణ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి మేము పూజకి వెళ్ళాం. అనుకోకుండా మా మిస్సెస్ కూడా లేదు, ఇంటికాడ ఒట్టి కూర్చున్నానని చెప్పి వాళ్ళు మెసేజ్ రాగానే నేను ఇమీడియట్ గా ఆ పూజకి వెళ్ళాను. చాలా బ్రహ్మాండంగా చేశాడు, మన లెక్కనే అంతకంటే ఇంకెక్కువ చేశాడు. ఫస్ట్ మానస సరోవరం వెళ్ళేటప్పుడు మీకు ఏమన్నా శివుని దర్శించుకుంటామా లేదని చాలా మంది అనుకుంటుంటారు, జర్నీ చేసే వాళ్ళు కూడా. సో అలా ఏమన్నా అనిపించిందా మీకు మధ్యలో? ఎందుకంటే చాలా మంది వెళ్లే వాళ్ళకు ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా నేను అడుగుతున్నాను అన్నమాట. 100% మానస సరోవరం వెళ్ళామంటే అంత ఈజీ పని కాదు. మన సంకల్పం ఉండాలి, మన పట్టుదల ఉండాలి. మనము మాకు ఓం ప్రకాష్ చౌదరి వరంగల్ వారి ఆధ్వర్యంలో మేము వెళ్ళాము. వారు మాకేం గడిషన్ ఇచ్చారంటే, మీరు రోజు ట్రెక్కింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఉదయం సాయంత్రము ఖచ్చితంగా బీటింగ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. మానసరోవరం మరి ఏంటంటే మనం ఏంటంటే బ్రీతింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంత మంచి మనిషి ఉన్నా కూడా, ఏదున్నా ఎంత ఫిట్నెస్ ఉన్నా కూడా బ్రీతింగ్ మాత్రం కంపల్సరీ. బ్రీతింగ్ కంపల్సరీ. అది లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఎక్కడికి పోయిన తర్వాత. మా జర్నీ ఎలా జరిగిందంటే, మరి ఆ దైవ సంకల్పంతోనే మేము అనుకోలేదు. నా పిల్లలు కూడా ఏంటంటే అందరు కోపరేట్, అరే ఇట్లా వెళ్తున్నా డాడీ నువ్వు పోయిరండి, మీరేం ఆలోచన చేయకండి. నా పిల్లలు నేను ఈ పొజిషన్ ఈ మానసరోవరం వెళ్ళడానికి నా ముగ్గురు పిల్లలు ఏ మాట మాట్లాడలే, ఒక్క మాట మాట్లాడలే. డాడీ పోయిరండి, మీరు సంతోషంగా మీరు పోయిరండి, మీరు చాలు. మా చిన్నమ్మాయి అయితే అన్నది, మరి నాకు అక్కడ పోయినా ఏం లేదు డాడీ, నువ్వు అక్కడ పోయినాక సరోవరంలో కాలు పెట్టేసి నీ చేత కాకపోతే. అది ధైర్యం ఇచ్చింది మా చిన్న బిడ్డ. నాకు చాలా సంతోషం అనిపించింది. నా ముగ్గురు పిల్లలు నాకు ఎంకరేజ్ చేసి అన్ని విధాలా నాకు చదువుగా వాకింగ్ పోమన్నారు. మార్నింగ్ లేపిర్రు, 5 o'clock లేపిర్రు, వాకింగ్ పోయినాం, యోగా పోయినాం. తర్వాత ఇక్కడి నుంచి మేమేందంటే కాఠ్మాండ్కు అని ఇదొకటి 130 మంది మేము గ్రూపు. ఈ 130 మందిలో ఏమైపోయిందంటే మాకంటే ముందు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, మాకంటే బిఫోర్ 2 months కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వీసా రాలేదు, మా 130 మందికి వీసా వచ్చింది. మాకు అదే చాలా 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 సంతోషం. ఎక్కడికి ఎవరికి మిస్ కాకుండా 130 మందికి మరి ఆ ఓం ప్రకాష్ చౌదరి గారికి చాలా ధన్యవాదాలు. తర్వాత మేము ఇక్కడ నుంచి కాఠ్మాండు పోయినాం. కాఠ్మాండు పోయిన తర్వాత అక్కడ వెల్కమ్ చెప్పారు మాకు ఎయిర్పోర్ట్ లో. వెల్కమ్ నుంచి రూమ్ కు తీసుకెళ్లారు, ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో ఇలా చేయాలి, ఇలా సంగతి అని చెప్పేసి చైనా గైడ్ వచ్చాడు. అక్కడి నుంచి చైనా గైడ్ కు మాకు లింకులు కలిపారు. ఆయన ఎమ్మడే ఉన్నాడు. ఇక ఇతని ద్వారానే మనం మానసరోవరం వెళ్తున్నాం అని చెప్పాము. ఆ రోజు నైట్ మార్నింగ్ లేచినాము, స్నానం చేసేసి రెడీ అయిపోయినాం, మీటింగ్ పెట్టేసుకొని దేవుని దర్శనం చేసుకొని చక్కగా బస్సులో. ఇంత అదృష్టం సంతోషం. కాకపోతే ఏమంటే నేపాల్ నుంచి మానసరోవరం బార్డర్, చైనా బార్డర్ పోనీకి 340 కిలోమీటర్లు. ఈ 340 కిలోమీటర్లు ఎలా ఉందంటే మొత్తం కచ్చతోవ. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఏది చిన్న స్లిప్ అయినా కూడా మనం ఇబ్బంది పడవలసింది. మరి ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అన్ని బస్సులు, అంతమంది, మనం ఒకటే కాదు కదా, లక్షలాది మంది ఆ మానస సరోవరం కోసం ఆలోచన చేసి వెళ్ళేటోళ్లకు మాకు ఎక్కడ ఇబ్బంది కాలేదు. చైనా బార్డర్ పోయినాం. చైనా బార్డర్ పోగానే ఇనాగ్రేషన్ కోసం అయినా. ఇనాగ్రేషన్ ఎట్లా స్ట్రిక్ట్ ఉందంటే మన దానికి వాళ్ళ దానికి చాలా తేడా. ఆ ఇనాగ్రేషన్ లో ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనల్ని పంపించారు. ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు బ్రీతింగ్ తక్కువ, బీపీ పెరిగినా, 75 years అయినా కూడా. తర్వాత ఏమైపోయిందంటే హెల్త్ బాగుండాలి.
అన్ని చెక్ చేస్తారు. తర్వాత వీసా వచ్చింది కదా, వీసా వచ్చిందని మనం ఇక్కడ అనుకుంటాం. మనం చైనా బార్డర్ ఇనాగ్రేషన్ మనం ఏలుముద్ర పెట్టిన తర్వాతనే మనం అక్కడికి బార్డర్ పోతున్నామని అనుకోవాలి. సో ఇవన్నీ దాటుకొని మానస సరోవరంలో కాలు పెట్టిన తర్వాత మీ అనుభూతి ఎలా అనిపించింది? చాలా అండి. ఉం. చైనా బార్డర్ దాటంగానే ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్, ఇంకా వేరే మంత్రమే లేదు మాకు. అనుకున్నారా ముందు వెళ్తామని ఏమన్నా అనుకున్నారా? కళ్ళ కూడా అనుకోలేదు కదా, నేను వింటున్నా, కళ్ళ కూడా అనుకోలేదు. వెళ్దామని అనుకున్నాము, అవకాశం కల్పించింది మా సిద్దిపేట కాక ఉన్నాడు, శంకర్ కాక. వస్తున్నా అన్న వస్తున్నా కాక, ఆయన ఎమ్మడే నేను అమర్నాథ్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను అమర్నాథ్ పోడు, ఆయన ఎమ్మడే పోయినా, ఆయననే తీసుకెళ్ళాడు. ఇప్పుడు కూడా ఈ మానస సరోవరం కూడా మా కాక, మా చిన్న, మేము మా 5 members ఆయన ద్వారానే మాకేందంటే ఈ కైలాసవరం పోయినాం. ప్రత్యేకంగా అందరికి చెప్పేది ఏంటంటే కైలాసవరం చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. మనం ఏమనుకో పోతే ఏం భయం అవుతుంది, ఒక్కటే మాకు అక్కడ పోయినాక గోయిడే ఒక్కటే చెప్పిండు, మీరు ఓం నమస్తే అనుకోండి 75% మీ బాధలు దొలుగుతాయి, మీరు ఆయననే నమ్ముకోరు. చక్కగా మాకు తీసుకుపోయినాం. మానస సరోవరంలో మాకు ఓంప్రకాష్ గారు స్నానం చేపించాడు, మబ్బుల వారతి మన హోమం చేపించాడు. హోమం చేపించేసినాక మళ్ళీ జర్నీ పోయిన తర్వాత అక్కడ పోయినాం. కరెక్ట్ మేము 4:25, 4:35 అయింది చైనా బార్డర్లు దిగండి. అప్పటికే దిగిన తర్వాత ఏమన్నా రూమ్ లో పోమని చెప్పాడు. ఎమ్మడే ఒక బస్సు మాట్లాడి పంపించాడు. సప్తపది ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం ఇచ్చింది, మనసు కురుస్తుంది. మనం ఆ మనసుకు తట్టుకోలేము. సప్తపది ఆ నందీశ్వరుడు ఎట్లా పడాడంటే ఇక నేను అనుకున్నా ఇక్కడికే కథమైనా కూడా నాకేం బాధ లేదు, అంత మంచిగా అనిపించింది. కళ్ళల్లో కూడా ఆనందం ఎట్లా అసలు. నేను ఆ సప్తపదిలో ఏంటంటే అంత మంచిగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ సప్తపది చూసి నైట్ వచ్చాం, పండుకున్నాం, పొద్దుగల్ల లేచాం, గుర్రాలు ఎక్కినాం. పోయిన తర్వాత మన అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్రాలు ఇచ్చారు, గుర్రాల మీద చిట్టీలు వేస్తారు. ఆ చిట్టీల మీద ఏ గుర్రం వస్తే ఆ గుర్రం. మేము ఫస్ట్ ఒక యమద్వారం దాటినాం. యమద్వారం దాటిన తర్వాత గుర్రాలు 12 కిలోమీటర్లు పోయినాం. ఫస్ట్ పరిక్రమ 12 కిలోమీటర్లు. అంటే గుర్రాల మీదనే 12 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు పోయినాం. ఆ 12 కిలోమీటర్లు కూడా ఇబ్బందే, చిన్నగాని పర్లేదు. 12 కిలోమీటర్లు అనిపించిందా మధ్యలో ఇట్లా ఏమన్నా అనిపించింది? ఇక్కడ ఏమనిపించలేదు మేడం. నాకు సాయంత్రం ఏంటంటే పొద్దుగల 8 గంటలకు వెళ్ళినాం, 4:30కు మేము అక్కడ చేరినాం. మీరు చెప్తుంటే మేము కూడా మానస సరోవరంలో వెళ్ళి ఆ దర్శించుకున్నట్టు మాకు ఫీలింగ్. మీరందరికి కలిగిందా లేదా చెప్తుంటే మీరు ఒకసారి చెప్తారా? ఆడియన్స్ అందరు ఎవరికి అనిపించలేదా? అంటే చెప్తుంటే ఇప్పుడు గుప్తా గారు అక్కడికి మనం కూడా వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చిందా లేదా ఒకరిలో? అదే అన్నమాట అడిగేది. సో ఇంత ఆనందం మనం కళ్ళలో చూస్తున్నాము. అలాగే ఇక్కడ పద్మ గారు కొంచెం ఎమోషనల్ గా అవుతున్నారు. ఎందుకు మనం అయితే అడుగుదాము. చెప్పండి అమ్మా, ఏమైంది, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కొంచెం అసలు ఇంత దూరం వచ్చినా చూడగలుగుతాను అంతే, అసలు చెప్పలేను. ఇంకా మీకు ఫస్ట్ మానస సరోవరంలో అడుగు పెట్టంగానే మీ పిల్లలు ఎవరు గుర్తుకొచ్చారు? నా మనమరాలు గుర్తొచ్చింది, 2. వాళ్ళు బ్రీతింగ్ కొంచెం కష్టపడతారు. అక్కడ పోయిన తర్వాత బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయింది, అది గుర్తొచ్చింది. పిల్లలందరూ గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు బ్రీతింగ్ కి ఇప్పుడు మనకి ఏదో ఒక బాటిల్ ఇస్తారంట కదా, ఆక్సిజన్ ఆక్సిజన్ బాటిల్ ఇచ్చారు. దాంట్లో మనకేందంటే బ్రీతింగ్ ఎంత ఆక్సిజన్ ఇచ్చినా కూడా మన బాడీ ఫిట్నెస్ ఉంటేనే మనం బ్రీతింగ్. నేను కూడా 12 కిలోమీటర్లు పోయినా. 12 కిలోమీటర్లు పోయిన తర్వాత కూడా సాయంత్రం 6 అయింది. మబ్బులో నాకేమైంది, జ్వరం వచ్చేసింది. నేను లేవలేకపోతున్నా. అక్కడ పోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేపేసి గుర్రాల మీద పోదాము అని అన్నారు. అతను ఏం చేశాడంటే మా గైడు, మీకు ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం జరిగినా కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళు రాపించుకోరు. అట్లా పోయేది ఉంటేనే మీరు ఆ 12 కిలోమీటర్ సెకండ్ పరిక్రమకి వెళ్ళండి. ఆ సెకండ్ పరిక్రమ ఏంటంటే 24 కిలోమీటర్లు ఉన్నది. అంత బాధ ఏంటంటే అక్కడనే 0% ఆక్సిజన్ ఉండే 0% మొత్తం. అక్కడనే ఇబ్బంది మాకు. అక్కడ పోయిన తర్వాత ఏం బాధ లేదు, నాకే జ్వరం వచ్చింది. సో ఇన్ని కష్టాలు పడి మనకైతే కనుక చక్కగా మేము సంకల్పించుకున్నాం. మా యాత్ర దిగ్విజయంగా జరిగింది. మాకు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. నాకు వదిలే జ్వరం వచ్చింది కానీ ప్రాబ్లం ఏం లేదు. ఆ శివయ్య మంచిగా దర్శనం అయిండు. మొదల 5 గంటలకు లేవగానే చూసాము. నేను ఎక్కడైతే దేవుని కొలుసుకుంటానో ఆ దేవుడు ఆయన రూపంలో అవపడ్డాడు. నాకు అది మెయిన్. నాకు సప్తపదిలోనే నాకు అవపడ్డది. ఇక్కడ కంపల్సరీ దేవుడు ఉన్నాడు. ఇక్కడికి ఈ జన్మ జాలరా అనుకున్నా నేను.
ఇక అయిపోయింది నాకు. ఇక చాలు, ఇంకా ఎంతకంటే అవకాశం మా తల్లిదండ్రులు కలిగించారు మాకు. ఇక అంత పెద్ద కొడుకు ఎవరు వీళ్ళల్లో? అగో మా అబ్బాయి మధునా? ఒక్కడే కొడుకు. చెప్పండి, మధు గారు ఇప్పుడు ఒకరేనా కొడుకు? ఒక కొడుకు, ఇద్దరు ఓకే. బిడ్డలు. ఇక మా బిడ్డ రెండవ ఆమె, ఆమె ఓకే. చిన్న ఆమె. మీరు చెప్పండి మధు గారు, ఇప్పుడు మీ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళేసి వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా కొంచెం భయం అట్లా ఏమన్నా అనిపించిందా? అంటే వేరే వాళ్ళకి తెలియడానికి అన్నమాట, ఎలా ఫీల్ అయ్యారో దాని గురించి. First thing, Har Har Mahadev, Shambho Shankara. I am so lucky to have like these parents to me. I am feeling so. చెప్పాలా, తెలుగులో చెప్పాలా, నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు ఇంత మంచి పేరెంట్స్ ఉన్నందుకు. ఆ మాట అనొచ్చో అనొద్దో తెలీదు, బట్ నేను చెప్పాలనుకున్నా నా మాట చెప్పాను. నేను మధ్యలో డాడీ ఫీవర్ వచ్చింది, మమ్మీ బ్రీతింగ్ అవుతారే అంటే నాకు ఏడుపు వచ్చింది, భయం అయింది. ఎప్పటికైనా నా దగ్గరనే ఉంటాడైనా, నేను ఆ దేవుణ్ణి చాలా లైక్ చేస్తాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ లైక్ దిస్ పేరెంట్స్. సో ఇక్కడ కూతురు ఉన్నారు, సో మీరు చెప్పండి ఏమనిపించింది? ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం చాలా అదృష్టం అని చెప్తాను. ఉమ్, వాళ్ళు వెళ్ళినప్పుడు ధైర్యం ఉంటాను, నేను ఇంట్లో ధైర్యంగా ఉంటాను. నేనేం ధైర్యం కోల్పోలేదు. మా నాన్న ఎలా అయినా సాధిస్తారు, నా తల్లిదండ్రులు దర్శనం చేసుకునే వస్తారు అనుకున్నాను, చేసుకునే వచ్చారు శివయ్యని. మీకు కూడా వెళ్ళాలనిపిస్తుందా ఇప్పుడు? నాకు వెళ్ళాలని రాసి పెట్టుండాలండి, వెళ్ళాలని ఉంది, రాసి పెట్టుండాలి. అందరు ఒక్కసారి ఓం నమః శివాయ. హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నువ్వు చెప్పు. ఓం నమ శివాయ. మీ అమ్మమ్మనా మిస్ అయ్యావా అమ్మమ్మని? చాలా మిస్ అయ్యాను. కానీ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది కదా, హ్యాపీనా? హ్యాపీ, చాలా హ్యాపీ. అవునా, వెరీ గుడ్. మానస సరోవరం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మహారుద్రాభిషేకం, అలాగే ఆ శివునికి ప్రత్యేకంగా పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి, హోమాలు. అలాగే సో ఇక్కడ పంతులు గారు ఉన్నారు మనకైతే. దేశంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని చూడాలని ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళు ముందడుగు వేశారు. కాబట్టి తప్పకుండా వారి సంకల్పం అంతా కూడా ఎక్కడ వారు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఆ జగత్తుకు సృష్టికర్తలైనటువంటి తల్లిదండ్రులు నా బిడ్డ వస్తున్నాడు నా దగ్గరికి అనే ఒక సంకల్పంతో వారికి తోడుగా ఉండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా గాని ఎలాంటి వారికి ఇబ్బంది కలగకుండా మళ్ళీ వారు నివసించే గృహానికి చేరుకునే వరకు వారికి తోడుగా ఉన్నాడనే సంకల్పంతో వారు ఈ విజయవంతం వారు సంపూర్ణంగా విజయాన్ని పొందారు. కనుక అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో మళ్ళీ ఆ పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం మనకు, మన పిల్లలకి, మన మన్మళ్ళకి అందరికీ ఉండాలని, ఇలాంటి సుకృత భాగ్యం మా గృహంలో, మా వంశంలో అందరికీ దక్కాలని వారు ఆ ఉత్సాహంతో అందరూ వెళ్లే ముందు చేసుకుంటారు, నేను వెళ్ళి మంచిగా రావాలి అని చెప్పేసి. కానీ వెళ్ళి వచ్చినటువంటి ఆ యొక్క ఆనందోత్సవంలో వారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో మామూలు పూజ కాదు, స్వామి వారికి అష్టోత్తర శత అఘోర పాశుపత మహామృత్యుంజయ రుద్రాభిషేకం 108 సార్లు ఈ యొక్క 11 మంది బ్రాహ్మణులతో వారు ఎంతో విశేషమైనటువంటి స్వామి వారి యొక్క పంచామృత సుగంధ ద్రవ్యాలతో వారు బంధుమిత్రుల యొక్క అందరితో కలుసుకొని వారు నివసించే గృహంలో ఇంత వైభవపేతంగా వేద మంత్రోచ్చారణలతో స్వామి వారికి ఇంత చక్కటి మహారుద్రాభిషేకాన్ని వారు నిర్వహించుకొని, ఇలాంటి సుకృత భాగ్యం వారి పిల్లలకి, మన్మళ్ళకి తరతరాలు కూడా ఈ మానవ జన్మెత్తినందుకు అవకాశం ఆ పరమేశ్వరుడు అందరికీ కలిగించాలని ఈ యొక్క చక్కటి విశేషమైనటువంటి పూజను నిర్వహించారు. వారు మా దగ్గరికి వచ్చి ఈ చక్కటి పూజను మీరు నిర్వహించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మా కుటుంబానికి ఎల్లప్పుడు ఉండేటట్టుగా మీరు ఈ పూజను నిర్వహించండి పంతులు గారు అని చెప్పేసి వారు కోరుకోవడం జరిగింది. అదే భక్తి భావనతో, అదే ఉత్సాహంతో మేము కూడా వచ్చేసి వారి యొక్క సంకల్పాన్ని మేము విజయవంతం చేయడం జరుగుతుంది. ఎల్లప్పుడూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి అనుగ్రహం తోడు నీడగా ఉండి వారు వేసేటువంటి ప్రతి అడుగులో కూడా ఆ పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని మనస్సుపూర్వకంగా ఆశీర్వదించడం జరుగుతుంది. హర హర మహాదేవ. సో చూసారు కదండి, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం మానస సరోవరంకి వెళ్ళినంత ఫీలింగ్ లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత అయితే భయపడింటారు తిరిగి వచ్చే వరకు. సో అలాంటి మానస సరోవరంలో కాలు పెట్టి ఆ శివయ్యని దర్శించుకోవడం నిజంగా మహాభాగ్యం అని చెప్పుకోవచ్చు. హిందువులకు ఇది ఒక గొప్ప కళ అనుకుంటున్నా. సో నాకు కూడా అనిపిస్తుంది, కానీ అది రాసి పెట్టినే జరుగుతుంది. సో ఓం నమ శివాయ. సో మనం ఆ శివుడిని స్మరించుకుంటూ మానస సరోవరం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా శివుడు రప్పించుకుంటే ఖచ్చితంగా అందరు వెళ్ళొచ్చు. చూస్తూనే ఉండండి నా ఛానల్ ని. నమస్తే అండి. ఓం నమ శివాయ.